హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ భారతదేశంలోని ప్రతి ఒక్కరి చూపు ఈమెపైనే ఉంది. భారత్ కు స్వర్ణం లేదా వెండి పతకం తీసుకువస్తుందని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎంతో కష్టపడి ఫైనల్స్ కు చేరుకున్న వినేష్ పై అనర్హత వేటు పడింది. అంతే, ఆమెతో పాటు కోట్లాది మంది భారతీయుల గుండె పగిలింది, హృదయం బరువెక్కింది. ఇంతకీ వినేష్ పై అనర్హత వేటు ఎందుకు వేశారు? అసలు ఒలింపిక్స్ నిబంధనలు ఏం చెప్తున్నాయి? వినేష్ పోగట్ విషయంలో ఏం జరిగింది? ఏడాదిన్నర పాటు వినేష్ పోగట్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వినేష్ పోగట్ సహా స్టార్ రెజ్లర్లు గతేడాది సుదీర్ఘ ఆందోళన చేశారు. ఆ ఫోటోలు ఇప్పటికీ కూడా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే న్యాయం కోసం చేస్తున్న ఆమె పోరాటాన్ని చాలా మంది హేళన చేశారు. రెజ్లింగ్ ను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు. కానీ అలాంటి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వినేష్ ఎక్కడా తగ్గలేదు. కఠోర శ్రమతో ఒలింపిక్స్ లో అడుగుపెట్టింది. ఒక్కొక్కరిని మట్టి కరిపిస్తూ ఫైనల్స్ కు చేరుకుంది. ఇక ఆ రోజు విమర్శలు చేసిన వారి నోళ్లు మూసుకున్నాయి. వినేష్ ను దేశం ప్రశంసించింది. గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ ఇంటికి తీసుకుని వస్తుందని అనుకున్నారంతా. కానీ ఇంతలోనే ఒలింపిక్స్ వినేష్ కు షాక్ ఇచ్చింది. 100 గ్రాములు అధికంగా బరువు ఉన్నందుకు ఆమెపై ఒలింపిక్స్ అనర్హత వేటు వేసింది. వాస్తవానికి ఒలింపిక్స్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పురుషుల్లో 57, 125 కిలోల బరువు మధ్య 6 కేటగిరీలు ఉన్నాయి. ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలు ఉన్నాయి. గత ఒలింపిక్స్ లో వినేష్ 53 కిలోల కేటగిరీలో పోటీ చేసింది. ఈసారి 50 కిలోల కేటగిరీలో పోటీ పడింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరిపై గెలుస్తూ ఆఖరికి ఫైనల్స్ కు చేరుకుంది. ఈ విషయం పక్కన పెడితే వినేష్ బౌట్ సమయంలో ఆడినప్పుడు పడని అనర్హత ఫైనల్స్ కు ముందు ఎలా పడింది అనే విషయానికి వద్దాం. వాస్తవానికి రెజ్లర్లు ఏ వెయిట్ ఆధారంగా అయితే పోటీ పడుతున్నారో వారు ఆ కేటగిరీ వారికి పోటీ జరిగే రోజు ఉదయం బరువు కొలుస్తారు. అలా బుధవారం వినేష్ ఫైనల్స్ జరగనుంది. దీంతో వెయిట్ చెక్ చేశారు. ఆ సమయంలో వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. అంటే 50 కిలోల 100 గ్రాములు అన్నమాట. దీంతో ఆమె బరువు పెరిగిన కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. మామూలుగా అయితే మొదటి రోజు రెజ్లర్ల బరువు తూచే సమయంలో వారికి అరగంట సమయం ఇస్తారు. ఆ అరగంటలో ఎన్నిసార్లైనా తమ బరువును కొలుసుకోవచ్చు. అలాగే వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధారించిన తర్వాత ఆటగాళ్ల గోళ్లు కత్తిరించుకున్నారో లేదో పరిశీలిస్తారు. అలానే వినేష్ కు పరిశీలించారు. ఆమె మంగళవారం గెలిచినప్పుడు కూడా 50 కిలోలకు తక్కువగానే ఉంది. కానీ ఫైనల్స్ లో పోటీ పడే రోజు బరువు తూచేందుకు కేవలం 15 నిమిషాలు మాత్రమే ఇవ్వగా ఆ సమయంలో వినేష్ ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే బౌట్ పూర్తయిన మరుసటి రోజు ఫైనల్స్ ఉండగా బౌట్ జరిగిన రాత్రి వినేష్ బరువు 2 కేజీలు పెరిగి ఉంది. అది ఎలానో ఆమెకు కూడా అర్థం కాలేదు. ఫైనల్స్ కు సమయం ఉంటే తాను ఆ బరువు తగ్గించుకునేది. కానీ మరుసటి రోజు ఫైనల్స్ ఉన్న కారణంగా ఎలాగైనా బరువు తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో రాత్రంతా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు తగ్గించుకుంది. రాత్రిపూట భోజనం చేయకుండా పస్తులుంది. కానీ ఏమీ ఫలించలేదు. ఫైనల్స్ కు ముందు బరువు తూచే సమయానికి ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదిలా ఉంటే రాత్రంతా వర్కౌట్ చేసిన కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయిపోయి వినేష్ నీరసించిపోయి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే ప్యారిస్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా ఏం తినని కారణంగా ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 50 కిలోల ప్రీ స్టైల్ రెజ్లింగ్ కు చాలా కష్టపడింది పోగట్. బరువు తగ్గింది. అంతేకాదు, బరువు తెలియకుండా ఉండేందుకు జుట్టు కత్తిరించుకుంది. శరీరం నుంచి కాస్త రక్తాన్ని కూడా తీయించుకుంది. అలా 50 కిలోల కేటగిరీలో అడుగు పెట్టినప్పటికీ నిబంధనల కారణంగా ఆమెను అనర్హత విధించారు. మరి వినేష్ పోగట్ విషయంపై ఈ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి.